विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद् भक्ति वेदांत स्वामी शिला प्रभुपाद की संवेद गौर भक्त वृंद की। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः हृद्यन्तस्तो ह्यभद्राणि विदुनोति सुहृत्सतां। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। ग्रंथराज श्रीमद्भागवतम की। ओम नमो भगवते वासुदेवाय। మనం ఇప్పుడు భాగవతం నుంచి ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం. ఇది శ్రీమద్ భాగవతం నవమ స్కందం 11వ అధ్యాయం 23వ శ్లోకం. చాలా చిన్న శ్లోకం, మీకు అందరికి చెప్తాను, ఇప్పుడు నేర్చుకుందాం మనం. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస్య పరో రాజన్ కర్మబంధైర్విముచ్యతే. ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, పురుషో రామచరితం, ఏ పురుషుడైతే అంటే ఎవరైతే, ఏ వ్యక్తి అయితే, ఏ మానవుడైతే, పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్, ఎవరైతే రాముడి యొక్క చరిత్ర, రామాయణం భాగవతం రాముడి యొక్క చరిత్ర శ్రవణైరుపధారయన్, తన చెవులతోటి శ్రద్ధగా వింటాడు. శ్రవణైరుపధారయన్, అటువంటి వాడు ఆనృశంస పరో రాజన్, ఓ రాజా అంటే ఇక్కడ సుఖదేవ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. రాజన్ అంటే పరీక్షిత్ మహారాజు. ఆనృశంస పరో రాజన్, అతడికి ఈర్ష్య నుంచి, ఇతరుల పట్ల ఈర్ష్య నుంచి ఈర్ష్య పూర్తిగా తొలగిపోయి కర్మబంధైర్విముచ్యతే, అతను కర్మబంధముల నుండి విముక్తుడవుతాడు. ఎవరైతే రామాయణం వింటారో, ఎవరైతే భాగవతంలో ఉన్న ఈ రామాయణం వింటారో, అలాగే రామాయణం వింటారో, వాళ్ళు ఎవరైతే శ్రద్ధగా వింటారో, పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్, ఎవరైతే వాళ్ళ చెవులతోటి శ్రద్ధగా ఆలకిస్తారో అటువంటి వాళ్లకు ఈర్ష్య పూర్తిగా తొలగిపోతుంది. అటువంటి వాళ్లకు కర్మబంధాల నుండి విముక్తి కలుగుతుంది. వాళ్లకు భగవంతుడి యొక్క సాంగత్యం దొరుకుతుంది అని చెప్తున్నారు. ఓ పరీక్షిత్ మహారాజా, శ్రీరామచంద్రుని లీలాచరితమును వినువాడు అంత్యమున మాశ్చర్య రోగ విముక్తుడై భవబంధం నుండి విడివడు. అతనికి భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది, అంటే వైకుంఠం, భగవంతుడి యొక్క సాంగత్యం అటువంటి వాడికి దొరుకుతుంది. ఎవరైతే శ్రద్ధగా రాముడి యొక్క కథ వింటారో వాళ్లకు మళ్ళీ జన్మంటూ ఉండదు అని చెప్తున్నారు. ఇక శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు ఈ భాష్యంలో, ఈ భౌతిక జగత్తు యందు ప్రతి ఒక్కడు ఇంకొకరి పట్ల అసూయ కలిగి ఉంటాడు. అందరికీ కూడా మనకు ఏదైనా లేదు, వేరే వాళ్ళకు ఉంది అనుకోండి, మనకు ఒక రకమైన బాధ కలుగుతుంది. దాన్నే అసూయ అంటారు. మనకు లేనిది వాళ్ళకు ఉంది, మనకు లేనిది వాళ్ళకు ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో అందరికి కూడా 6 చెడ్డ అలవాట్లు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాశ్చర్యం. మాశ్చర్యం అంటే అసూయ. ఈ 6టిని అరిషడ్ వర్గాలు అంటారు. సహజంగా అందరికీ ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో కూడా ఒక భక్తుడు ఆధ్యాత్మికంగా పురోగమించుచున్నచో
ఇతర భక్తులకు అతని పట్ల అసూయ కలుగుట ఒక్కొక్కప్పుడు కనిపిస్తుంది. ఇది భౌతికంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా. ఒక భక్తుడు మనకంటే ఇంకా గొప్పగా పురోగతి సాధిస్తుంటే అతని పట్ల అసూయ కలుగుతుంది అంటారు. అంటే మనకంటే ఎవరైనా మంచిగా పాడుతున్నాడు అనుకోండి, మనకంటే మంచిగా మృదంగం వాయిస్తున్నాడు, మనకంటే చక్కగా శ్లోకం చెప్తున్నాడు, మనకంటే చక్కగా ఉన్నాడు, భక్తులైనప్పటికీ కూడా అటువంటి వాళ్ళ పట్ల మనకు ఒక్కొక్కసారి అసూయ కలుగుతుంది. అట్లే మాత్సర్యయుత భక్తులు జన్మ మృత్యు బంధము నుండి పూర్తిగా బయటపడిన వాళ్ళు కాదు. అందుకే వాళ్ళు భక్తులైనప్పటికీ కూడా ఇతర భక్తుల పట్ల కొద్దిగా ఈర్ష్య ఉంది కాబట్టి, అసూయ ఉంది కాబట్టి వాళ్ళు కర్మబంధాల నుంచి వాళ్ళకు విముక్తి రాదు. వాళ్ళు ఇంకా ఈ జన్మ మృత్యు పరంపరలోనే, జన్మ మృత్యు బంధాల్లోనే ఇరుక్కుపోతారు. జన్మ మృత్యు కారణం నుండి పూర్తిగా విడిపడనంత వరకు ఎవ్వరును సనాతన ధర్మం నందు లేదా శ్రీకృష్ణుని నిత్యలీల యందు ప్రవేశించాలి. ఎప్పుడైతే సనాతన ధర్మం నుండి ఎవరికి విముక్తి రాదో, ఎప్పుడైతే కర్మబంధాల నుండి విముక్తి రాదో, అప్పుడు ఎవ్వరు కూడా సనాతన ధామం చేరుకోలేరు, అంటే వైకుంఠ ధామం చేరుకోలేరు. అంటే ఏమిటి? ఎవరైతే ఈర్ష్యారహితులో, ఎవరైతే అసూయారహితులో వాళ్లకు మాత్రమే వైకుంఠానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మనకు వేరే వాళ్ళ పట్ల ఈర్ష్య ఉంటే మనం వైకుంఠానికి, సనాతన ధామానికి వెళ్ళలేం. మనం వెళ్ళకపోతే, వైకుంఠానికి, గోలోకానికి మనం వెళ్ళకపోతే మన కృష్ణుడి యొక్క నిత్య లీలలందు ప్రవేశం ఉండదు. ఉపాధులచే ప్రభావితుడైన కారణముననే మానవుడు అసూయాపరుడవుతాడు. అంటే ఇది నేను నాది. ఉపాధి అంటే ఏమిటి? నేను నాది అనే భావన. మనం చాలాసార్లు వింటుంటాం అహంకారం, 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 మమకారం అని. అహంకారం అంటే నేనే గొప్పవాణ్ణి, నేనే ఇవన్నీ చేస్తున్నాను అనే భావన అహంకారం. మమకారం అంటే వీళ్ళు నా వాళ్ళు, ఇదంతా నాది అనేది మమకారం. ఇట్లా అహంకారంతో, మమకారంతో ఉంటే దానివల్లే ఇతరుల పట్ల అసూయ కలుగుతుంది. కానీ దేహంతో ఎటువంటి సంబంధం లేనందున ముక్తుడగు భక్తుడు పూర్తిగా దివ్య పదమునందే నెలకొనిండును. కానీ మంచి శుద్ధ భక్తులకైతే వాళ్ళకి ఇటువంటి భావన కలగదు. ఎందుకంటే నేను నాది అనే భావన కేవలం నేను శరీరాన్ని అనుకున్నప్పుడే కలుగుతుంది, కానీ నేను శరీరాన్ని కాదు అనుకునే వాళ్ళకు కలగదు. అతడు ఎవరిని చివరికి శత్రువునైనా కూడా ద్వేషించడు. అటువంటి వ్యక్తి ఎవరిని ద్వేషించడు, శత్రువుని కూడా ద్వేషించడు. భగవంతుడే పరమ రక్షకుడని తెలుసుకున్న కారణాన అతడు ఏమనుకుంటాడంటే, ఈ నామమాత్రపు శత్రువు నాకెట్టి అపకారం చేయగలడు అంటారు. చూడండి, అతనికి ఎవరు శత్రువులు లేరు. శుద్ధ భక్తుడు అనేవాడు అజాత శత్రువు, అంటే శత్రువులు లేనివాడు. కానీ కొంతమంది అతన్ని శత్రువులుగా భావించవచ్చు. ఉదాహరణకు ధర్మరాజుకు శత్రువులు ఎవరు లేరు, కానీ ధర్మరాజుని ఎవరు శత్రువులుగా భావించారు? దుర్యోధనుడు శత్రువుగా భావించారు. అలాంటి శత్రువుల పట్ల కూడా అతను ఏమనుకుంటాడంటే, ఇతను నాకు నామమాత్రపు శత్రువే, ఇతను ఏం చేస్తాడు, నన్ను కృష్ణుడు రక్షిస్తున్నాడు కదా, దుర్యోధనుడు ఏం చేస్తాడు, ఈ శత్రువు ఏం చేస్తాడు అనుకుంటాడట. ఏ యథామయ ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుతారో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను అని దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. కనుక మనము పూర్తిగా, ఎవరైనా భక్తుడైతే పూర్తిగా అసూయారహితుడై ఉండాలి. ముఖ్యంగా అతడు ఇతరుల పట్ల, ఇతర భక్తుల పట్ల అసూయ చూపరాదు. ఇతర భక్తుల ఎడ ఈర్ష్యాద్వేషాలు గొప్ప అపరాధం అవుతాయి. అది వైష్ణవ అపరాధం. కానీ ఎలా పోతుంది ఈ అపరాధం? ఎలా పోతుంది ఈ అసూయ భావన? శ్రవణ కీర్తనములలో నెలకొన్న భక్తుడు నిక్కముగా అసూయ రోగం నుండి విముక్తుడై భగవద్ధామమునకు వెళ్ళడానికి అర్హుడవుతాడు అంటున్నారు. ఎవరైతే శ్రవణం కీర్తనం చేస్తున్నారో, ఎవరైతే రామ కథ వింటున్నారో, ఎవరైతే కృష్ణ కథ వింటున్నారో, ఎవరైతే రామాయణం వింటున్నారో, ఎవరైతే భాగవతం వింటున్నారో, వాళ్ళు పూర్తిగా అసూయారహితులై వాళ్ళు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హులవుతారు శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. మళ్ళీ ఒక్కసారి చెప్పండి శ్లోకం. పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్ ఆనృశంస పరో రాజన్
కర్మబంధైర్విముచ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే రామ కథ వింటారో వాళ్ళకి ఏమవుతుంది? అసూయ తర్వాత ఏమవుతుంది? కర్మబంధాల నుంచి విముక్తులు అవుతారు. కర్మబంధాల నుంచి విముక్తులైతే ఏమవుతారు? భగవద్ధామానికి వెళ్తారు. భగవద్ధామానికి వెళ్తే ఏమవుతుంది? కృష్ణుడి యొక్క నిత్య లీలలో వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళకు అవకాశం దొరుకుతుంది. మనకు ఇతరుల పట్ల అసూయ ఎందుకు కలుగుతుంది? మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉంటే కలుగుతుంది. నేను నాది అనే భావంతో నేను ఎప్పుడైతే శరీరాన్ని అనుకుంటున్నానో అప్పుడే కలుగుతుంది. కాబట్టి భక్తులు ఎవ్వరి పట్ల అసూయ చెందరు. కానీ ఎవరైనా మన పట్ల అసూయతో ప్రవర్తిస్తుంటే మనం ఏం చేయాలి? తిరస్కరించాలా? వాళ్ళని తిరస్కరించొద్దు. వాళ్ళు మన ఏం చేయలేరు, మనం భగవంతుడు రక్షిస్తున్నాడు అనే భావంతో ఉండాలి. వాళ్ళు మన మీద అసూయ పడుతున్నారని చెప్పి మనం వాళ్ళ మీద అసూయ పడకూడదు. భగవంతుడే దీన్ని చూసుకుంటాడు అని వదిలేయాలి. భక్తుడు అనేవాడు పూర్తిగా అసూయారహితుడై ఉంది. ఈ కారణంతో ఇలా. ఒకవేళ భక్తుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉంటే ఏమవుతుంది? అది మహాపాపం, వైష్ణవ అపరాధం. అట్లా వైష్ణవ అపరాధము, అలాంటి వైష్ణవ అపరాధం జరుగుతుంటే ఆ వైష్ణవ అపరాధం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? శ్రవణం కీర్తనం చేయాలి. శ్రవణం కీర్తనం చేస్తూ ఏం వినాలి? రామకథ, రామాయణం, కృష్ణ కథ వినాలి. హరే కృష్ణ.